నమస్తే అండి, వెల్కమ్ టు భారతీయ డైరీస్. ఏం చెప్పలేదు. ఫ్రిడ్జ్ రిపేర్ వచ్చింది ఏంటో సడన్గా. ఐ థింక్ ఇది బాగా ఓవర్ హీట్ అయిపోయి మనం గోడకి దగ్గరగా పెడతాం కదా, సో దానికి గాలి ఎక్కువగా అందక అనుకుంటా తొందరగా పాడైపోయింది. సర్వీసింగ్ వాళ్ళని పిలిస్తే వాళ్ళేమో 1500 ఏమో ఛార్జ్ చేశారు. గ్యాస్ ఫిల్ చేయడము ఇంకేదో ఐటమ్స్ అవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అండ్ ఈ బుడ్డి బర్డ్ మా ఇంట్లోకి వచ్చింది ఈరోజు. అతను అక్కడ ఫ్రిడ్జ్ రిపేర్ చేస్తుంటే మనం ఇంక కుకింగ్ లాంటిది ఏం చేయలేం కాబట్టి నేను జస్ట్ కిచెన్ క్లీన్ చేస్తున్నాను. జీవితంలో మొదటిసారి ఆవకాయ పెడుతున్నాను నేను. దానికోసం పుల్లటి మామిడికాయలు తీసుకొని వాటిని ముందు ఒక 5 hours ముందు అనుకుంటా వాటర్లో వేసి పెట్టాను. తర్వాత తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాము. వీటిని మళ్ళీ ఆరబెట్టాను నేను. మెజర్మెంట్స్ ఏమీ లేకుండానే పచ్చడి పెట్టేశాను. పచ్చడి పెట్టినాక 3-4 days తర్వాత మీకు ఈ వీడియో వస్తుందన్నమాట. సో చాలా బాగా కుదిరింది. ఇంకా మా మెయిడ్ పని మానేసిందనమాట. ఈ వెజల్స్ అన్ని నేనే క్లీన్ చేయాలి. ఈ మధ్య నేను నైట్ డిన్నర్స్లో ఏదైనా హెల్తీగా తినడానికి ట్రై చేస్తున్నాను, రైస్ కాకుండా. రైస్ తింటే నాకు బెల్లీ ఫ్యాట్ కనిపించడము, కొంచెం లావుగా అవ్వడం లాంటివి అవుతాయి అన్నమాట. సో యాజ్ ఇట్ ఈస్గా రోజు ఏం తింటానో అలాగే తింటాను. జస్ట్ నైట్ మాత్రమే ఇలా పప్పులు లైక్ వెజిటేబుల్స్ అలాంటివి తీసుకుంటున్నాను అనమాట. ఇవి కుంకుడుకాయలు ఊరు నుంచి తీసుకొచ్చారు మా వాళ్ళు. ఇంతకు ముందెప్పుడు నేను వీటితో హెయిర్ వాష్ చేయలేదు. మా అమ్మ కూడా నాకు ఎప్పుడు అలా చేయలేదన్నమాట. నాకు అలవాటు లేదు చిన్నప్పటి నుంచి, చూసింది కూడా లేదు. ఒక 3-4 years బ్యాక్ ఒకసారి చూసాను అండ్ ఇప్పుడు చూస్తున్నాను. సో వీటిని యూస్ చేసి ఏవైనా కొత్తగా ట్రై చేద్దాం ఈసారి. చాలా తీసుకొచ్చారు, వాటిని అందరికీ షేర్ చేసామన్నమాట. ఇది రిటర్న్ గిఫ్ట్గా వచ్చింది. చూడ్డానికి చాలా క్యూట్గా ఉంది, చిన్నగా. ఏవైనా పప్పులు లాంటివి వేసి పెట్టుకుంటారు కదా, సో అలాంటిదే అనమాట. లైక్ మనకి లోపల ఏముందో తెలియడానికి చిన్నగా ఇలా ఇచ్చారు. చాలా బాగుంది. కలర్ కూడా మన ఇంటికి సెట్ అయింది.
నేను ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటాను. అప్పుడప్పుడు విసుగొచ్చినప్పుడు అలా బయటికి వెళ్ళి ఆ నేచర్ని ఆస్వాదిస్తానన్నమాట. నేను కూడా ఇంట్లో మనీ ప్లాంట్స్ పెట్టి ఇంటి ముందు చాలా గ్రో చేయాలన్న ఆశ ఉంది. బట్ అసలు అవ్వట్లేదు. తీసుకురావడం కుదరట్లేదు, పెట్టడం కుదరట్లేదు. అండ్ ఇంకా నేను క్లీన్ చేయాల్సింది కిడ్స్ బెడ్రూమ్ ఉందన్నమాట. ఈ రూమ్లో ఎక్కువ నేనే స్పెండ్ చేస్తూ ఉంటాను. సో పైన అన్ని నా బుక్స్ ఉంటాయి. సో ఈ బుక్ నేను సగం చదివాను. దీన్ని ఫుల్గా చదివి వీడియోస్ చేయాలి. దీంట్లో అన్ని దేశాల పరిస్థితులు, అప్పుడు ఉన్న పరిస్థితుల గురించి ఉందన్నమాట. అండ్ సనాతన ధర్మం గురించి కూడా ఫుల్గా మెన్షన్ చేసి ఉంది. అండ్ యుగ యుగాల్లో భారతీయ మహిళ ఎలా ఉంది అనేది మెన్షన్ చేసింది అనమాట. చదువుతుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ చదవడం కుదరట్లేదు. ఆల్మోస్ట్ ఒక 4 వంతులు అనుకుంటా. నేను ఒక వంతు చదివినట్టే, ఒక వంతు చదివాను. అండ్ దీంట్లో ఉన్న పాయింట్స్ ఏమైనా నోట్ చేసుకుందామని ఈ బుక్ ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ భగవద్గీత కూడా ఇక్కడే ఉంది. సో ఇదన్నమాట. ఇది నా మిషన్. ఈ మిషన్తో నేను కొన్ని డ్రెస్సెస్ డిజైన్ చేసుకున్నాను. అది నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో అదనమాట. ఆ రూమ్ ఎక్కువగా నేనే యూస్ చేస్తూ ఉంటా. సో క్లీన్ చేయాల్సింది పెండింగ్లో ఉంది 2-3 డేస్ నుంచి. అండ్ అది క్లీన్ చేసి వచ్చిన తర్వాత నేను పచ్చడి చేయడం ప్రారంభించేసాను ఆల్రెడీ. పచ్చళ్ళు పెట్టేటప్పుడు నిల్వ పచ్చడి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో డిఫరెంట్గా చేస్తూ ఉంటారు కదా. సో మేమైతే ఇలా చేస్తామన్నమాట. అండ్ మా అమ్మ అయితే దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేది. బట్ వేయకపోతే బాగుంటుందేమో, జస్ట్ గార్లిక్ పేస్ట్ మాత్రమే వేస్తే బాగుంటుందేమో అనిపించి నేను గార్లిక్ పేస్ట్ మాత్రమే వేశాను, జింజర్ కలపలేదు దాంట్లో. సో ఫైనల్గా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. దట్టు తీసుకున్న మ్యాంగోస్ చాలా పులుపు ఎక్కువ, ఇంకా రెండింటికి మ్యాచ్ అయిందనమాట. టేస్ట్ చాలా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ ఆవపిండి మెంతిపిండి వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి దాన్ని బాగా మిక్స్ చేస్తున్నాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ వీటిని నైట్ అంతా ఆరబెట్టేసాను అనమాట ముక్కల్ని. సో దానివల్ల అండ్ దీంట్లో వాటర్ కంటెంట్ కొంచెం తక్కువ ఉన్నట్టుంది. అంటే ఒక్కొక్క మ్యాంగోస్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఉంటుంది కదా. సో అందులో ఏంటంటే ఇది ఎక్కువగా ఊరదు అనుకుంటా, లైక్ వాటర్ని ఎక్కువగా వదిలిపెట్టదు. సో అలా ఇది కొంచెం నాకు ముక్క గట్టిగా ఉన్నట్టు అనిపించింది. చాలా గట్టిగా ఉంది ఈ ముక్క. సో అది. అండ్ దీంట్లో కొంచెం గార్లిక్ పేస్ట్ అండ్ చిన్నగా ఉండే గార్లిక్స్ అన్ని పొట్టు తీసేసి దాంట్లో వేసేసాను. కారము, సాల్ట్ వేసాను. సాల్ట్ ఎక్కువగా వేయలేదు ముందే, భయం వేసింది నాకు. నెక్స్ట్ టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ వేసాను అనమాట. అండ్ నేను ముందే పోపు చేసి చల్లారి పెట్టాను అనమాట. లైక్ పోపు చేయడం అంటే, తాలింపు అంటే జస్ట్ ఆయిల్లో ఆవాలు, కొన్ని మెంతులు, జీలకర్ర ఇవి మాత్రమే వేసి బాగా చల్లారేదాకా పక్కన పెట్టేసి ఇప్పుడు దీంట్లో వేసేసాను. ఆయిల్ని వేడి చేసి వేస్తేనేమో కారం ఎక్కువగా ఉంటుంది, పచ్చి నూనెని అలాగే వేస్తేనేమో కొంచెం కారాన్ని తగ్గిస్తుంది అనమాట. అందుకే నేను కొంచెం పచ్చి నూనె కూడా వేసాను దీంట్లో.
సో కలిపి కాసేపు బయట ఉంచిన తర్వాత నేను దీన్ని సెరామిక్ పాట్లోకి డిష్ అవుట్ చేశాను. నార్మల్గా అయితే ప్లాస్టిక్ దాంట్లో పెడుతూ ఉంటారు కదా, అసలు హెల్దీ కాదు. నిల్వ ఉండే పచ్చళ్ళు ప్లాస్టిక్ యూస్ చేయకపోవడం బెస్ట్. మనకి ఇంతకుముందు కాలంలో అయితే ఇప్పుడు కూడా ఉన్నాయనుకోండి, జాడీలు ఉండేవి, వాటిలలో నిల్వ ఉంచేవాళ్ళం. దాంట్లో ఉంటేనే ఎక్కువ రోజులు ఉంటుంది పచ్చడి పాడవ్వకుండా. సో నేనైతే దీంట్లో పెట్టాను, కొంచెమే ఉంది క్వాంటిటీ కాబట్టి. నా దగ్గర పెద్ద జాడీ కూడా ఉంది, బట్ దాంట్లో ఏమీ పెట్టలేదు. ఈలోపు పెద్ద వర్షం వచ్చింది అండ్ ఇది 4 days తర్వాత షూట్ చేశాను. చాలా ఆయిల్ పైకి ఇలా పేరుకుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు మీరు వినేవన్నీ న్యాచురల్గా బర్డ్స్ చేసే సౌండ్స్ మా ఇంటి పక్కన. చాలా బాగా అనిపించింది నాకు ఇది వీడియో షూట్ చేసేటప్పుడు. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.